గురువుగారు, మొదటి సందేహం గుడివాడ నుంచి గీతా గారు అడుగుతున్నారు. ఎవరి ప్రేరణతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారో తెలియజేయండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఆదికావ్యమని వేదతుల్యమని లోకంలో ప్రసిద్ధం. అయితే ఇది వేదంతో సమానమైనటువంటి ఆ శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఒకానొక సందర్భంలో తమసా నది ఒడ్డున కూర్చొని ధ్యాననిష్ఠుడై ఉన్న సమయంలో అదే సమయానికి దేవర్షి నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఆ వచ్చినటువంటి నారద మహర్షిని ఆ వాల్మీకి మహర్షి అడిగారు, అయ్యా, లోకంలో ఒక 16 గుణాల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ 16 గుణాలు కలిగినటువంటి ఉత్తమ నాయకుడు ఎవరున్నారు, ఉత్తమమైనటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు వాల్మీకి మహర్షికి బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి 16 గుణాలని ప్రశ్నిస్తే 64 గుణాలతో రామచంద్రమూర్తిని చెప్పారు. మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి గురించి చెప్పడం వల్ల ఆ వాల్మీకి మహర్షి నారద యోగిందుల వారి యొక్క ప్రేరణతో శ్రీమద్ రామాయణాన్ని రచన ప్రారంభించారు. అయితే కేవలం నారద యోగిందుల వారే కాకుండా బ్రహ్మగారు కూడా ప్రత్యక్షమై ఈ మొత్తము శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా నీకు నా యొక్క అనుగ్రహం వల్ల నారదుడు చెప్పిన కథ నీకు మనస్సులో గోచరిస్తుందని చెప్పి అటు నారదుల వారి ఉపదేశము బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించారు. మరొక సందేహం గురువుగారు, సుజాత